హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏపీలో లోకేష్ గారి రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. సో అధికారులు వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించారో వాటన్నింటినీ కూడా రెడ్ బుక్ లో రాసుకొని అధికారం వచ్చిన తర్వాత చూపిస్తామన్నట్టుగా ఆ రెడ్ బుక్ ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇదే విధంగా బ్లాక్ బుక్ ఒకటి రెడీ అయింది సార్. అది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉండండి, ఏ అధికారి ఎక్స్ట్రా రాశారో వాళ్ళందరినీ కూడా బ్లాక్ బుక్ లో రెడీ చేసుకుంటున్నాను, అధికారం వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తామని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఏంటి సార్ ఈ రెడ్ బుక్ గోలా అండ్ ఈ బ్లాక్ బుక్ గోలా, మీరు ఏం చెప్తారు సార్ వీటి గురించి? ఇది ఎలాంటిదంటే దొంగల్ని పట్టుకోవడానికి పెట్రోలింగ్ వెహికల్స్ వెళ్తుంటాయి, కుయ్యి 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 కుయ్యమని వెళ్తాయి అన్నమాట. విజల్స్ వేస్తుంటారు. ఇదేం దొంగలు పట్టుకోవడం అండి? అంటే పోలీస్ వ్యాన్ వస్తుందని ముందు కుయ్యి కుయ్యి కుయ్యమని చెప్పి విజల్స్ వేస్తే దొంగలు రోడ్డు మీద నిలబడతారా? వీళ్ళకి అడ్డంగా వెళ్తారా? ఎదురుగా వెళ్తారా? ఏం లేదు కదా. ఉన్న లెవెల్లో సర్దుకొని పారిపోతారన్నమాట. దొంగల్ని పట్టే విధానం వేరు కదా. అలాంటిదే ఈ రెడ్ బుక్ కూడా. నీ పేరు రాసుకుంటున్నానని చెప్పావు అనుకోండి, నీకు ఉన్నటువంటి ఆ లాభ నష్టాలు లావాదేవీలు అన్నీ జాగ్రత్త పడతావు కదా. అంతే కదా. నేను పదవిలోకి వస్తే చూడు, నిన్ను అంత చూస్తానంటే వాడు ముందుగా ఎందుకైనా మంచిదిరా, ఏదో వాడు రెచ్చిపోతున్నాడని చెప్పి జాగ్రత్త పడతారు కదా. అసలు ఈ ఎర్ర బుక్కులు ఏంటి, ఈ నల్ల బుక్కులు ఏంటి? మంచి వాళ్ళని మంచి దృష్టితో చూడాలి. ఒకవేళ వాడికి ఏదైనా అన్యాయం చేసినట్టయితే పిలిచి అడగాలి, ఏమయ్యా నువ్వు అన్యాయం చేసావు, ఇప్పుడు నిన్నేమైనా చేయొచ్చు, కానీ నిన్నేం చేయను, ఎందుకంటే నేను సాటి మనిషిని, ఇంకెప్పుడు ఇలా చేయొద్దని పంపించేస్తాడు, మారుతాడు. అంతేకా కాకుండా కక్షలు, అదే కదా మనం వద్దనుకుంటున్నాం. కుట్రపూరితమైన రాజకీయాలు ఎవరూ చేయకూడదు. అది జగన్ ప్రారంభించాడు. ప్రారంభించినప్పటి నుంచి అంటే ఓడిపోతున్నంత వరకు తెలుసుకోలేకపోయాడు. ముందు రోజు కూడా సజ్జల వీళ్ళందరూ సంబరాలకి రెడీ అయిపోండి అని చెప్పారు. ఎప్పుడు తెలుసుకున్నాడు? పూర్తిగా పతనం అయిపోయిందని తెలుసుకున్నాడు అన్నమాట. కనుక ఏదైనా ఉంటే ఈ బుక్కులు కాదు కావాల్సింది. బుక్కులో ఉన్నవన్నీ నువ్వు నేను బుక్కులో రాసుకున్నాను వాళ్ళంతా చూస్తానంటే నువ్వు సమాజ సేవ ఇప్పుడు చేస్తావు అని అడుగుతారు. రేపు పొద్దున నీ బుక్కులు బుక్ పట్టుకు వెళ్ళిపో, కారు వేసుకొని ఏకంగా కొన్నాళ్ళ పాటు నీ బుక్కులో ఏమైతే ఉందో అవన్నీ చూసుకొచ్చేసాయి, అందరినీ జైల్లో పెట్టేసి వచ్చాయి అంటారు. అంటే వీళ్ళు ఏమైనా చేసినట్టయితే ప్రతిపక్షం వాళ్ళు వేలెత్తి చూపించినట్టుగా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే మీరు చేస్తే ఇద్దరు ఒకటే అవుతారు కదా. మీరు ఐటీ మినిస్టరు, మీ పనులు చేసి ఒకటో రెండో పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఐటీ హబ్ ఉంది, రుషికొండ, తొట్టకొండ, అక్కడ భీములపట్నం బీచ్ అంతానా, అక్కడ ఐటీ హబ్బులు కట్టారు మీరు. దాంట్లో పరిశ్రమలు 100 పరిశ్రమలు అంటే 100 అంటే చిన్న చిన్న పరిశ్రమలు అన్నమాట. మల్టీనియం బ్లాక్ ఉంది అక్కడ, 120 అడుగులు రోడ్లు ఉన్నాయి కొండ మీద. అయ్యయ్యో సక్రమంగా ఉపయోగించుకోండి. మీరు చేసిన మంచి పనులు ఒక 4 గంటలు అంటే పాస్ అయిపోయిన తర్వాత మీకు ఎవరి మీదైనా తప్పు బాగా చేశాడు, వీడు శిక్షార్హుడు అంటే సంబంధిత శాఖ అప్పచెప్పేయండి. మీరు బయటపడడం దేనికి? నేను రాసుకున్నాను, నేను ఆయన అంతు చూస్తానంటే అంతు చూడడానికి నువ్వు పదవి మీద గద్దె ఎక్కువ. అంతు చూడడం మాకు వద్దండి. మాకు ఈ లోపాలు జరిగాయి కనుక మాకు వ్యతిరేకమైన పనులు జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి దించేసాం. మీరు ఆ పనులు చేస్తే ఎలాగవుద్ది? కనుక ఈ బుక్కులు అది మొదటి నుంచి చెప్తున్నాను. రెడ్ బుక్కులో రాసుకున్నాను అంటే ఎంతకాలం చంద్రబాబు నాయుడు రెడ్ బుక్కులో రాసుకునే పరిపాలన చేశాడా? లేదా కేసీఆర్ రెడ్ బుక్లో రాసుకునే పరిపాలన చేశాడా? మోదీ గారు రెడ్ బుక్లో రాసుకునే పరిపాలన చేశాడా? ఇదేదో వాళ్ళ చుట్టూ బట్టరాజు చాలా బాగా చెప్పారండి. రెడ్ బుక్ అంటే హడలిపోతున్నారండి బాబు అని ఇలాగే చెప్తారన్నమాట. అసలు రెడ్ బుక్ ఏమండి నాకు తెలియగడుగుతున్నాను. అంటే మీకు ప్రత్యర్థులు, మీ మీద దాడి చేసిన వాళ్ళు, మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, అంతే కదా. దానికి బుక్ ఎందుకు మనసులో ఉండదు? ఆ రెడ్ బుక్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇంకోటి బ్లాక్ బుక్ అంటాడు, ఇంకోటి ఎల్లో బుక్ అంటాడు. ఈ బుక్కుల వ్యవహారం ఏంటో ఒకసారి ఆలోచించుకొని అది మానుకోవడం బెటరు. మానుకోకుండా నువ్వు రెడ్ బుక్ అన్నావు కాబట్టి ఆయన బ్లాక్ బుక్ అంటాడు. ఏం చేశారంటే ఈ బుక్కుల్లోనూ వాళ్ళకి ఎవరైతే కష్టం కలిగించారో, వారికి ఎవరైతే నష్టం కలిగించారో వాళ్ళందరి పేర్లు బుక్కులో రాస్తారట.
బుక్లో రాసి తర్వాత వాళ్ళని శిక్ష వేస్తారట అని వాళ్ళ తాలూకు ఉద్దేశం కావచ్చు, కానీ ఇది ఎంత మాత్రము సమంజసం కాదు. సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ అధికారులు మధ్యలో నలిగిపోతున్నారు అన్న ఒక విమర్శ కూడా వినిపిస్తుంది సార్. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది అధికారులు చేస్తూ ఉంటారు, మళ్ళీ ప్రభుత్వం మారాక వాళ్ళు చెప్పింది చేశారని చెప్పేసి వీళ్ళు కూడా వీళ్ళని విమర్శించడం, అంటే అటువైపు ఇటువైపు చూసుకుంటే మధ్యలో అధికారులే సతమతం అయిపోతున్నారని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపై? యూఆర్ కరెక్ట్ అండి. అసలు ఏ మంత్రులైనా తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆశించి వాళ్ళని వెట్టి చాకరీ చేయించినట్టు చేయించకూడదు. సంబంధిత నేరం ఉందంటే మీరు చూడండి, మీ ప్రోటోకాల్స్ చూడండి, ప్లీజ్ టేక్ యువర్ యాక్షన్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అనేది ఈ మంత్రులకు ఉండాలి. అంతేగాని వాడంతా చూసేయండి ఎన్నాళ్ళైనా పర్వాలేదంటే, జీతం ఇస్తున్నారు గవర్నమెంట్ లక్షలు లక్షలు, నువ్వెవండి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజల తాలూకు సంక్షేమం కోసం వాళ్ళు ఉన్నారు, కానీ మినిస్టర్లు చెప్పినట్టు నాటకం ఆడడానికి పనులు చేయడానికి వాళ్ళు లేరు కదా. అందువల్ల నలిగిపోతారు, ఖచ్చితంగా నలిగిపోతారు. అందుకే ఏం చేస్తారంటే వీళ్ళకి ఇష్టమైనటువంటి పోలీసు వాళ్ళని తీసుకొస్తారు. ఐపీఎస్లు ముఖ్యంగా ఇష్టలైన వాళ్ళని, ఐఏఎస్లు కూడా ముఖ్యంగా ఇష్టలైన వాళ్ళని తీసుకొస్తారు. ఎందుకంటే పరిపాలన అంతా లా అండ్ ఆర్డర్స్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది, మిగతా రూలింగ్ అంతా కలెక్టర్స్ చేతిలో ఉంటుంది అన్నమాట. అలా సిఎస్ల చేతిలో ఉంటుంది, పిఎస్ల చేతుల్లో ఉంటుంది. వాళ్ళే సమస్యలు చూసి పాయింట్అవుట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు అన్నమాట. అది కనుక వాళ్ళ నమ్మకున్న వాళ్ళని తెచ్చుకుంటారు అన్నమాట. అలాగుంటే సరిపోతుంది, అంతేగాని ఇది కాదు. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ లేపేయండి అంటే అది ముఖ్యమంత్రి లేపేయడం ముఖ్యమా, ప్రజా సంక్షేమం ముఖ్యమా? అందువలన వీళ్ళు చేస్తున్నటువంటి పాలనా విధానం కరెక్ట్ కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాగే చేసినట్టయితే, రెడ్ బుక్నే ఫాలో అయినట్టయితే విమర్శలు పాలవుతారు. ఎప్పుడైతే మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకారంలో ఉన్న అంశాలు అవి కదా, నా కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, బంధుప్రీతి కానీ, ఏ స్వార్థం లేకుండా ఏదో అంతఃకరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నా ఉంటారు కదా, దానికి అర్థం అదే కదా. అంతఃకరణ శుద్ధి అని ఒకసారి ఒక పక్క అంటూనే నేను డైరీలో రాసుకుని నా పనులు చేస్తే ఎలాగవుద్ది? ఇప్పుడు నేను తెలుగుదేశాన్ని కొంతవరకు నేను చాలా పాజిటివ్గా మాట్లాడతాను. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ కుర్చీలో కూర్చునే అంతవరకు, ప్రమాణ స్వీకారం చేసినంత వరకు. తర్వాత ఏమాత్రం లోపం కనిపించినా మనము దానికి ఎత్తి చూపించాలి. అది అందువలన ఇటువంటి నాయకుల్ని మధ్యలో నలిపేయడం, ఉద్యోగస్తులు నలిపేయడం, మన వాలంటీర్స్ నలిగిపోవడం, ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. మీ పనులు చేసి ఒకటో రెండో పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఐటీ హబ్ ఉంది, రుషికొండ, తొట్టకొండ, భీమునిపట్నం బీచ్ అంతానా, అక్కడ ఐటీ హబ్బులు కట్టారు మీరు. దాంట్లో పరిశ్రమలు 100 పరిశ్రమలు అంటే 100 అంటే చిన్న చిన్న పరిశ్రమలు అన్నమాట. మల్టీనియం బ్లాక్ ఉంది అక్కడ, 120 అడుగుల రోడ్లు ఉన్నాయి కొండ మీద, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.